హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. లెట్స్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్ విత్ అవర్ డిసానో పెస్టాలిషియస్ పాస్తా నుంచి. ఇది వచ్చేసి పెనే పాస్తా. ఇది 100% డ్రమ్ వీట్తో తయారు చేయబడింది అండ్ ఇట్స్ పెనే అనమాట. పెనే అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది. ఇది 1 kg ప్యాకెట్. చాలా బాగుంటుంది అనమాట. ఆటతో చేయబడింది, సెమలినాతో, కాబట్టి చాలా బాగుంటుంది. నో ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నవి ఇందులో ఉండవు. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, కావాలి అనుకుంటే చెక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక యమ్మీ తోటకూర ఇగురు చేసుకుంటున్నాము. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఏమైనా డైట్ చేయాలి అనుకుంటే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన గట్కి చాలా మంచిది. అందులోని ఫైబర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి కడుపుకి చాలా మంచిది అనమాట. మనకి బ్లోటింగ్ ఇవన్నీ కొంచెం తగ్గడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది అండ్ స్టమక్ ఫుల్లా కూడా అనిపిస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇన్ మై డైట్ అనమాట. దీనికి వచ్చేసి కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేశాను. దాంట్లోని అన్ని రకాల పప్పులు వేసి తాలింపు పెట్టాను. దాని తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు వేసాను. ఎందుకంటే నాకు తోటకూర ఎగురులోని ఎల్లుల్లిపాయల ఫ్లేవర్ అన్నది చాలా చాలా నచ్చుతుంది అండ్ నాకు అన్నిటికన్నా బోరింగ్ అనిపిస్తుంది ఎల్లుల్లిపాయలు వాడడం అనమాట. అప్పుడు ఆ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా ఎల్లుల్లిపాయలు ఒలిచేసి ఉన్నవి, అవే నేను ఎక్కువ కొనడానికి ఇష్టపడతాను అనమాట. అప్పుడు మంచిగా మన కడుపులోకి బోల్డెన్ ఎల్లుల్లిపాయలు వెళ్తాయి. మనమే ఒలుచుకోవాలంటే నాకు ఎక్కువ చిరాగా బోరింగ్గా అనిపిస్తుంది. సో అలా అందరికీ ఒక్కొక్కటి కిచెన్లో బోరింగ్ అనిపిస్తుంది కదా. అందులోని ఈ సామాన్లు సర్దడం ఒకటి, వెల్లుల్లిపాయలు వాడడం ఒకటి, దే ఆర్ లైక్ అబ్బా వాళ్ళ ఫీలింగ్. మీకు కిచెన్లో అన్నిటికన్నా ఏంటి బోరింగ్ అనిపిస్తుంది అన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచిగా నేను తోటకూర మొత్తం కట్ చేసేసుకొని ఒక 10 సార్లు కడిగేసి, 10 అంటే 10 కాదులేండి, 3-4 సార్లు కడిగేసి దాన్ని జల్లీల్లో వేసి ఉంచుకున్నాను. తోటకూర మనం ఇగురు చేసుకుంటున్నప్పుడు ఒక టిప్ ఏంటంటే మనం ఫస్ట్ సాల్ట్ వేయకూడదు అనమాట. సాల్ట్ వేసేస్తే ఇవన్నీ వాటర్ రిలీజ్ చేసేస్తుంది. సాల్ట్ వేయకుండా లాస్ట్కి సాల్ట్ వేసుకుంటే మంచిది అనమాట. నేను మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇది సగం అయిపోద్ది. కట్ చేసినప్పుడు ఒలిచినప్పుడు బోల్డ్ అంత ఉన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత వండినప్పుడేమో ట్వింక్ అనుకుంటే ఇంత చిన్న గిన్నెతో వచ్చేస్తుంది అనమాట. దీంట్లో పెసరపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఒక 60% కుక్ అయిపోయింది అన్నప్పుడు నేను పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేశాను అనమాట. మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కమ్మగా అనిపిస్తుంది. మంచిగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ తోటకూర బోల్డ్ అంతా తిన్నామంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీకు ఏ ఆకుకూరలు అంటే ఎక్కువ ఇష్టం అన్నది నాకు చెప్పండి. మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నా. నాకు ఆ తోటకూర చిన్నొడియాల కూర చేసుకుంటాం కదా, అది చాలా నచ్చుతుంది. ఈ ప్రతిసారి ఆ చిన్నొడియాలు నేను జాదాయి బాగా పెట్టాను ఏమో, అవి వేసిన వెంటనే ముద్దలా అయిపోతున్నాయి అనమాట. దాన్ని ఫస్ట్ ఆపడమో ఏదో చేయాలి. చూద్దాం ఏం చేయాలి అన్నది. అండ్ మీరు ఇలా చేసుకుంటారా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. దాని తర్వాత ఈరోజు మరొకటి వచ్చేసి అగారో స్పాట్ క్లీనర్. ఇది కూడా చాలా బాగుంది, వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ హ్యావ్ స్మాల్ చిల్డ్రన్ ఇన్ యువర్ హోమ్. మన సోఫాలు వీటన్నిటిని క్లీన్ చేసుకోవడం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది ఎంత డర్టీ వాటర్ని సక్ చేస్తుంది చూసారా. ఓ మై గాడ్, మనం ఇది క్లీనింగ్ చేసిన తర్వాత ఏంటి మనం ఎంత చెత్తలో కూర్చుంటున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. దీనిది మన పాస్తాది రెండింటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు నవంబర్ ఎండ్ చేసేస్తున్నాం కదా, దీని గురించి ఒక పెద్ద వీడియో తీసాను, చూడండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నిన్న ఏదో బ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి నేను నా ఫేస్ మీకు చూపించట్లేదు, ఓన్లీ జనరల్ బ్లాగ్ లాగే నడుస్తుంది. ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నేను అంతా నోటీస్ చేయలేదు అనమాట. సో అందుకోసం ఒకసారి నేను మీతో ఇలా మాట్లాడాలి అనిపించింది. అండ్ ఈ రోజు నవంబర్ 31 అంటే గట్టిగా మనకి జస్ట్ 31 డేస్ ఉంది ఫర్ 2025 అనమాట. 2018 ఐ థింక్ కరోనా తర్వాత మన వందే భారత్ ట్రైన్ లాగా ట్రైన్ స్పీడ్ గా వెళ్ళిపోతుందేమో టైమ్ అన్న ఫీలింగ్ వస్తుంది. తెల్లారుతుంది మధ్యాహ్నం రాత్రి, తెల్లారి మధ్యాహ్నం రాత్రి. అలాగే నా దగ్గర ఒక 2018 నుంచి ఇప్పుడు 4, 5, 6 ఈ 6-7 ఇయర్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టుంది. నాకు ఇంకా నిన్న కోవిడ్ వచ్చింది, మనం నిన్న మాస్క్లు వేసుకొని తిరిగాము, నిన్న థియేటర్కి వెళ్ళడానికి భయపడ్డాము. అది ఇంకా నా దిమాగ్ నుంచి పోకముందే అది ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయింది అనమాట. సో అది నా బుర్రలో తిరుగుతున్న మ్యాటర్. దాని తర్వాత నవంబర్ కదా, నవంబర్ ఎండ్ అయిపోతుంది కదా, నవంబర్ ఫేవరెట్స్ అని ఒక వీడియో చేద్దాము, ఈరోజు ఇంక్లూడ్ చేద్దాము అని అనుకున్నా. ఫస్ట్ ఈ మంత్ నాకు అన్నిటికన్నా చాలా చాలా నచ్చిన కిచెన్ గ్యాజెట్ వచ్చేసి మన స్టాండ్ మిక్సర్. ఇది మీకు చూపించాను.
ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా అది. లైక్ 2-3 చపాతీలు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా టక్కుమని మార్నింగ్ లెగిసి పిల్లలకి బాక్సులు ఇవ్వాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సో కొంచెం అందులో బియ్యం పిండి ఆటా వేసి ఆన్ చేసేస్తే జస్ట్ 5 minutes లో అది కలిపేస్తుంది. హ్యాపీగా చపాతీలు టక్ మని చేసేయచ్చు. అది మా ఇంటికి వచ్చిన తర్వాత రొట్టెలు తినడం అది కొంచెం ఎక్కువే అయిందని చెప్పొచ్చు. మనము లైక్ పాలకూర ఇలాంటివి ప్యూరీ చేసుకుని ఉంచుకుని వాటితో కూడా చేయొచ్చు. బీట్రూట్ కోరేసి ఉంచేసి వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా డిఫరెంట్ వేస్ గా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు జంతికలు చెకోడీలు ఇలాంటివి కూడా చేస్తారంటే మీరు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ హ్యాండీ, వెరీ వెరీ యూస్ఫుల్ కిచెన్ గ్యాడ్జెట్ అని నాకు అనిపించింది అనమాట. మీరు చూడండి, మీకు ఇష్టం, మీకు అవసరం అనిపిస్తే తీసుకోండి. ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ ఏముంది, ఏం చూస్తుంది కొంటామా ఏంటి, మనకి అవసరం మన ఇంటికి బాగుంటది అనిపిస్తే కొనొచ్చు వర్త్ ద మనీ అని నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువ వెన్న అలాంటివి కూడా తీస్తారంటే కూడా అందులోని వెన్న తీసుకోవడం అన్ని కూడా యూస్ఫుల్. అండ్ మీరు కేకులు ఇలాంటివి చేస్తారంటే మీ అందరికి చాలా చాలా ఇష్టం ఉంటది. మేబీ ఆల్రెడీ మీ ఇంట్లో ఉండి ఉండొచ్చు. కేక్స్ కి సంబంధించిన వాళ్ళందరూ అది కొనుక్కుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా కొంటున్నారు, కానీ కొంచెం ముందైతే ఓన్లీ కేక్స్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఈ స్టాండ్ మిక్సర్ ఏదైతే అది ఉండేదన్నమాట. సో గుడ్ అనమాట. నాకైతే ఎప్పటి నుంచో కొనాలనిపిస్తుంది. బట్ అదారో కొలాబరేషన్ లో వస్తుందేమో అనుకున్నాను, కానీ రాలేదు అనమాట. అందుకే నేను నా డబ్బులతో కొనేసుకున్నాను. అండ్ దాని తర్వాత అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి ఐడి మ్యాంగో పల్ప్ ఒకటి కొన్నాం కదా, అది కూడా చాలా బాగుంది తెలుసా. అరౌండ్ అది 250-260 అలా పడింది, 1/2 kg డబ్బా. సేమ్ అదేంటి మనం ఫ్రిడ్జ్ లో ఉంచేసుకుంటామా, హ్యాపీగా కొంచెం మిల్క్ కలిపేసి అందులో కలిపేసి ఇచ్చేయచ్చు, లేదా పెరుగులో అది కొంచెం కలిపేసుకుని ఇచ్చేయచ్చు. లస్సీ అవుతుంది, మిల్క్ షేక్ అవుతుంది. ఇలాగా ఈ సీజన్ లో మ్యాంగోస్ రావు కాబట్టి పిల్లలకి ఇవ్వడానికి బాగుంటది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా మన వంట అవ్వలేదు అంటే నేను మెల్లిగా చేసేలోపు వాళ్ళకి ఈ లస్సీ ఒకటి చేసి ఇచ్చేస్తాను. ఇట్స్ వెరీ హెవీ అనమాట. బాగుంటది, చాలా బాగుంటది. మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. పైనాపిల్ చీకు కూడా ఉందంట వాళ్ళ దగ్గర. చీకు నాకు అంత ఇష్టం ఉండదు, దాని టెక్స్చర్ అవన్నీ. అండ్ పైనాపిల్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చేసినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా. తర్వాత నేను నవంబర్లీ మోస్ట్లీ బ్రతికి ఉన్నది ఈ రోల్ ఆన్ మీదనమాట. మీకు కనుక బ్యాక్ పెయిన్ ఉంటే ఇది ఒకటి తెచ్చుకుని మీకు మీరు హెల్ప్ చేసుకోండి. ఇదంతా కాస్ట్లీ కూడా కాదు తెలుసా, ఇది జస్ట్ 100 రూపాయలే. ఇందని మా డాడీ దగ్గర చూసాను, అప్పటి నుంచి ఇది నా పర్మనెంట్ అయిపోయింది. వన్స్ యూ క్రాస్ 35 పెయిన్ బాంబ్స్ అన్నవి మన మంచం మీదే తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నడు నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి ఏదో ఒకటి నడుస్తుంటది. ఎప్పుడు నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల దగ్గర అయోడిక్స్, దాని తర్వాత విక్స్, తర్వాత అవన్నీ అంటే ఏంటి ఎప్పుడు చూసిన ఏమో మందులు వాసన వేస్తూ ఉంటారు అనుకున్నా. అండ్ నౌ ఐ ఆమ్ దట్ వన్ అనమాట హూ ఆల్వేస్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ మందులు. యా, సో ఇది ఒకటి చాలా బాగుంది. నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ కి స్ప్రే యూజ్ చేసేదాన్ని. అదేమవుతుందంటే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో అక్కడ తప్ప మొత్తం ఎగిరిపోవడం అంత నాకు ఎఫెక్టివ్ గా అనిపించలే. బట్ ఇట్స్ వర్క్స్ అమేజింగ్ అనమాట. బట్ ఇది జాగ్రత్తగా వేరే దగ్గర ఉంచకండి. నేను మొన్న ఒక రోజు అండర్ ఆర్మ్ రోల్ అని అనుకుని ఇది రాసుకున్నాను. ఓ మై గాడ్, నాకు చుక్కలుగా అనిపించాయి అనమాట. మంట అయిపోయింది. సో ఇది బ్యాక్ పెయిన్ దగ్గరే రాసుకోండి. వెరీ బ్యూటిఫుల్. మీలో ఎవరైనా ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు, మీకు అసలు నిద్ర పట్టట్లేదు, బాగా స్లీప్ ప్యాటర్న్ ని సెట్ చేయాలి అనుకుంటే మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి, పర్వాలేదు. ఇది వచ్చేసి ఇందులోని మెలోటిన్ స్ట్రిప్స్ అనమాట. ఇందులోని ఏమేమో మంచి ఉంటాయి. బెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. ఇవి ఒక స్ట్రిప్స్. మొత్తానికి ఇవి మనకి నిద్రని తెప్పిస్తాయి. మీరు ఒక స్లీప్ ప్యాటర్న్ ని కరెక్ట్ గా 9కే పడుకోపోవాలి, 10కే పడుకోపోవాలి, మీరు లైఫ్ ని ఒక బ్యాలెన్స్ గా తేవాలి అనుకుంటే ఇవి మీరు ట్రై చేయొచ్చు. ఇది అరౌండ్ 550 ఎంతో మనకి 30 స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగానే ఉంటది. టేస్ట్ బాగోకపోతే నేను మీకు ఎప్పుడు తిన్నాను కదా. ఇది ఇలా ఒక సింగిల్ స్ట్రిప్ ఇలా ఉంటది. ఇది ఓపెన్ చేస్తే ఒక చిన్న స్క్వేర్ ప్యాచ్ లాగా ఉంటది అనమాట. అది మనం నోట్లో పెట్టేసుకొని తినేయడమే. మీరు తిన్న వెంటనే మీ
స్క్రీన్ ఏం చూడొద్దు. జస్ట్ తినక ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి స్క్రీన్ అన్ని బంద్ చేసి మీ డిన్నర్ అన్ని అయిపోయిన తర్వాత జస్ట్ ఇది ఒకటి పెట్టుకుని రిలాక్స్డ్ గా ఉన్నారంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో ఆ స్లీప్ ఏదైతే ఉంటుందో, స్లీప్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నాకేంటి ప్రాబ్లం అంటే నేను 8 hours 7 hours పడుకున్న తర్వాత కూడా లెగిసినప్పటికీ నా మైండ్ లో ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే అబ్బా ఈ రోజు కూడా లెగాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. లైక్ ఎవ్రీడే నేను లెగిసిన వెంటనే నేను ఫోన్ చూసినప్పుడు ఈరోజు స్కూల్ సెలవని మెసేజ్ వస్తే బాగున్ను అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు వేక్ అప్ అన్న ఫీలింగే వస్తుంది. లెగిసినప్పుడు ఆ వియర్డ్ ఖరాబ్ ఫీలింగ్ అయితే ఉంటుందో అది ఎందుకు వస్తుంది అంటే మనం పడుకున్నా కూడా మన బ్రెయిన్ రెస్ట్ లోకి వెళ్తుంది అనమాట. మన బాడీ ఫుల్ గా రెస్ట్ తీసుకోదు, దానికి కావాల్సిన బలం ఏదైతే ఉందో అది రాదు. బట్ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ 6-7 hours స్లీప్ క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రూవ్ అవడం వల్ల మనం మార్నింగ్ లెగిసినప్పుడు మీకు ఆ నెగిటివ్ థాట్స్ అనేవి రావన్నమాట. ఎందుకంటే మీ బాడీకి కావాల్సినంత రెస్ట్ మనకి దొరకడం వల్ల యూ ఫీల్ ఎనర్జెటిక్. మార్నింగ్ లెగిసినప్పుడు ఓకే నేను లెగొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ బ్రేక్ ఈవెన్ లో స్లీప్ అవ్వడానికి ఒక ప్రాపర్ గుడ్ మంచి స్లీప్ అవడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అది నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ నెక్స్ట్ నేను ఒకటి కొన్నా నా కోసం. ఇది వచ్చేసి మనము లాక్మీ వాళ్ళు కొత్త రేంజ్ లాంచ్ చేశారనమాట. బ్లాసమ్ పౌడర్ బుల్లెట్ లిప్స్టిక్స్. వీళ్ళు ప్యాలెట్ కూడా ఐ షాడో ప్యాలెట్ ఇది లాంచ్ చేశారు. అండ్ దిస్ కాస్టెడ్ మీ 999 అంటే 1000 రూపీస్ లిప్స్టిక్ అనమాట. ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కొనాల్సింది, వెళ్ళి కొనాల్సింది. కానీ వెళ్ళడానికి అస్సలు అవ్వట్లేదు అబ్బా నాకు. నేను అనుకున్నా పిల్లలు పెద్ద అయిపోయారు, నేను రోజంతా రోడ్డు మీదే ఉండొచ్చు అనుకున్నా. బట్ రోజంతా నేను బిజీగా ఎందుకుంటున్నానో నాకు తెలియదు. ఇట్స్ లైక్ మదర్హుడ్ ఈజ్ లైక్ నువ్వు స్కూల్కి వెళ్ళవు కానీ అందరికన్నా నువ్వు ముందు లెగాలి, నువ్వు చదవు కానీ అందరూ నీ రిజల్ట్స్ ని జడ్జ్ చేస్తారు, నువ్వు డబ్బులు ఎర్న్ చెయ్యవు బట్ ఎర్నింగ్ చేయడానికి నువ్వే బాధ్యత వహించాలి. ఇట్స్ సో కాంప్లికేటెడ్ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ బీయింగ్ ఎ మదర్ అనమాట. వాడు చదవకపోయినా నన్నే తిడతారు, వాడు చదివితే మాత్రం వాడిది అంటారు. ఇట్స్ సో కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇది వచ్చేసి వెరీ లగ్జూరియస్ గా ఉంది. ఆ 1000 రూపాయలు అంటే ఆ మాత్రం ఉండదు ఏంటి అనండి. సో ఇది ఇలా ఉంది, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను చూడండి. ఓ మై గాడ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. దాని మీద కార్వింగ్ చూసారా, కార్వింగ్ అని అంటారు. సో ప్రిట్టి అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు అప్లై చేయాలని అనిపించినంత బ్యూటిఫుల్ ఉంది. ఇట్స్ లైక్ అబ్బా, ఇవి చాలా హై ఎండ్ లోని ఇలాగా కార్వింగ్స్ వస్తాయి లిప్స్టిక్స్ మీద. మన లాక్మీ వాళ్ళు చేశారు, ఒక ఇండియన్ బ్రాండ్ ఇలా చేసింది అంటే ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇదేం ఫోకస్ అవ్వట్లేదు, ఫోకస్ అవ్వు, ఆ బ్యూటీని చూపించు. ఇప్పుడు చూపిస్తుంది, చూపించిందా? చాలా చాలా బ్యూటిఫుల్ కార్వింగ్. ఇక్కడ కూడా ఉండేది ఒక రోజ్ ఫ్లవర్, నేను అప్లై చేసినప్పుడు పోయిందనమాట. ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. ఇది ఆ కార్వింగ్ చూసే నేను కొనుక్కున్నాను. యా ఐ డిజర్వ్ ఇట్ అన్నట్టు అనిపించింది. సో కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అది ఈరోజు ది వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి డిసెంబర్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఇన్ 2025 స్టార్ట్ ఫ్రమ్ టుమారో. January 1st నుంచి స్టార్ట్ చేద్దాం అని అప్పుడు అనుకోకండి. January 1st నుంచి ఏం స్టార్ట్ చేసినా అవ్వవు. సో January 1st కల్లా అవి మనకి హ్యాబిట్ గా మారిపోతే అప్పుడు మనకి కంటిన్యూగా 25 లో చేయగలుగుతాం అనమాట. సో స్టిల్ యూ హ్యావ్ టైం. ఇంకేం కావాలనుకుంటే చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మంత్ నాకు బీభత్సంగా నచ్చిన సినిమా వచ్చేసి లక్కీ భాస్కర్. అది మనకి నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. చూస్తున్నంతసేపు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కావాలి అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నేను థియేటర్ లో ఉన్నప్పుడే వెళ్తా అన్నాను. మా ఇంట్లో సినిమాకి వెళ్ళాలంటే అదొక యుద్ధమేనమాట. నా ఈ చిన్న బచ్చాగాడు ఉన్నాడు కదా, వాడికి అసలు సినిమాలు ఇష్టం ఉండవు. ఆడికేమో సినిమాలు ఇష్టం ఉండవు, పెద్దోడేమో వెళ్దామంటాడు, మా ఆయన వద్దంటాడు, ఈడొద్దంటాడు. నేను ఒక మనిషిని సినిమాల మీద ఇష్టం తగ్గిపోవడానికి ఈ ముగ్గురే కారణం అనమాట.
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దీనికోసమైనా మా మమ్మీ వాళ్ళకి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయేలాగా ఎంకరేజ్ చేసేయాలేమో. అప్పుడు వీళ్ళు ముగ్గురు స్కూల్కి వెళ్ళి ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత నేను మా మమ్మీ కలిసి హ్యాపీగా సినిమాలకి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఓన్లీ ఈ సినిమాలు అన్న ఒక్కదానికోసమే వాళ్ళని హైదరాబాద్ తెచ్చేసుకుందాం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది లక్కీ భాస్కర్, వెరీ గుడ్ మూవీ, నెట్ఫ్లిక్స్ లో ఉంది, కావాలనుకుంటే చూడొచ్చు. బై.